మనం చూస్తే కనుక ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించిన జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక సూచి హైదరాబాద్ పర్ల్స్కి జిఐ ట్యాగ్ ఇచ్చే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. త్వరలో జిఐ ట్యాగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, తెలుగు పర్ల్ మర్చెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ సికింద్రాబాద్ పర్ల్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిసి అప్లై చేశారంట జిఐ ట్యాగ్ కోసం. హైదరాబాద్ అనేది సిటీ ఆఫ్ పర్ల్స్ అని మనం పిలుస్తుంటాం. ముఖ్యంగా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, లాడ్ బజార్లో, పతేర్గట్టి ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్ల్స్ డ్రిల్లింగ్, బ్లీచింగ్, గ్రేడింగ్, స్ట్రింగింగ్ ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. హైదరాబాద్ అనేది జ్యువెలరీ డిజైనింగ్ కి, జ్యువెలరీ మేకింగ్ కి చాలా ఫేమస్ అనమాట. అయితే హైదరాబాదీ పర్ల్స్ సెట్ లేదే మన జ్యువెలరీ కలెక్షన్ ఇన్కంప్లీట్ అని చెప్పి చాలా మంది భావిస్తుంటారు. అయితే న్యాచురల్ గా దొరికే పర్ల్స్ అనేవి ఈ మధ్య బాగా తక్కువైపోయాయి. హైదరాబాద్ సంబంధించి చూస్తే గనక మనం ప్రాసెసింగ్ చేసేవి మేజర్ గా కల్చర్డ్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కావచ్చు, రైస్ పర్ల్స్ కావచ్చు, అదేవిధంగా హైబ్రిడ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా జపాన్, చైనా, శ్రీలంక దగ్గర నుంచి ఇప్పుడు తెచ్చుకుంటున్నామంట. ఇప్పుడు మన హైదరాబాద్ పర్ల్స్ చూస్తే కనుక టిపికల్ ఆర్టిస్టిక్ ప్రాక్టీసెస్, క్రాఫ్ట్మెన్షిప్, మన కల్చరల్ డైవర్సిటీ ఇవన్నీ కూడా మన పర్ల్స్ ప్రాసెసింగ్ లో ఉట్టిపడతాయి అనమాట. ఇప్పుడు హైదరాబాద్ పర్ల్స్ కనుక జిఐ ట్యాగ్ వస్తే మన పర్ల్స్ యొక్క క్రాఫ్ట్మెన్షిప్ కావచ్చు, వాటి యొక్క ఐడెంటిటీ కావచ్చు, ఆ వృత్తిలో ఆధారపడిన కొన్ని లక్షల మంది జీవితాలు కావచ్చు, ఇవన్నీ బాగుపడతాయి. హైదరాబాద్ పర్ల్స్కి ఒక డిమాండ్ వస్తే ఇంకా ఆల్రెడీ డిమాండ్ ఉంది, ఇంకా గుర్తింపు పెరుగుద్ది. ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండింగ్ కూడా బాగా పెరుగుద్ది. దానికోసమే హైదరాబాద్ పర్ల్స్ కోసం జిఐ ట్యాగ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది.